హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ డిఎస్ కుకింగ్స్. ఇలా అయితే మనం వంకాయ కోడిగుడ్డు తీయగా ఎలా చేసుకోవాలో చూద్దాం. చేసి పెట్టుకున్న కొబ్బరిని బాగా కడుక్కొని మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కానీ వేసుకోవాలి. అందులోకి కొంచెం చెక్క మొగ్గ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి బాగా. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని వాటర్ తీసుకొని కొన్ని దాంట్లోకి సాల్ట్ వేసుకొని వంకాయలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. అంటే వంకాయలు కరుణెక్కుతాయి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి సన్నగా టమాటాలు ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. సరిపడంత కారం, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసుకోవాలి. ఆ మసాలా మొత్తం ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కొన్ని వాటర్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే వంకాయ బాగా ఉడికిన తర్వాత దాంట్లోకి అయితే ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకుని ఎగ్స్ని అయితే ఉడకనిచ్చుకోవాలి. అంతే, మన వంకాయ కోడిగుడ్డు తీయగా రెడీ అయిపోయింది. ఈ రోజుకి ఇంతే వీడియో. బాయ్ బాయ్.